హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. డింక్స్ కల్చర్ భవిష్యత్ తరాలను లేకుండా చేస్తుందా? తల్లిదండ్రులు దీని విషయంలో జాగ్రత్త పడాల్సిందేనా? ప్రస్తుతం యువత ఎటువైపు వెళ్తుంది, యువత మార్గం ఏంటి అనేది భవిష్యత్ తరాలకు కూడా ప్రశ్నను సంధించేలాగా తయారైపోయింది. అసలు ఈ డింక్స్ కల్చర్ అంటే ఏంటి? ఈ డింక్స్ కల్చర్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ట్రెండ్. అంటే గతంలో ఎప్పటి నుంచో ఉంది, దాని చరిత్ర కూడా మనం చూద్దాం. కాకపోతే ఇప్పుడు ఈ కల్చర్ అనేది విపరీతంగా పెరిగింది. చాలా కాలంగా రకరకాల కల్చర్లు ఒక 5-10 ఏళ్ళకి కొత్త రకం కల్చర్ రావడము, యువత దానికి మళ్ళీ అవగాహన పెంచుకొని దాంట్లోకి వెళ్ళడము, ఆ కల్చర్లో కొంత సామాజిక మార్పులు సంభవిస్తూ వెళ్ళడం జరుగుతుంటుంది. గతంలో అయితే ఆ డేటింగ్ కల్చర్ అనేది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు గత కొద్ది కాలంగా రకరకాల కల్చర్లు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఈ వన్ నైట్ స్టాండ్లని ఇట్లాంటివన్నీ కూడా, అది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, ఇట్లాంటివి ఒక రకమైన యువతకు కాస్త వైపరీత్యం కలిగే కల్చర్లు అనమాట. అవి వచ్చాయి. అయితే దీంట్లో ఎవరిది మంచి ఎవరిది చెడ్డ అని మనం మాట్లాడలేం. కానీ ఈ డింక్స్ కల్చర్ విషయం మాత్రం చాలా పెద్దదే. ఎందుకంటే భవిష్యత్ తరాలను కూడా లేకుండా చేసే కల్చర్ ఇది. అసలు డింక్స్ అంటే ఏంటి? సింపుల్. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకొని వాళ్ళు సంపాదిస్తూ ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తూ ఉంటే భార్యాభర్తలు పిల్లల్ని కనకుండా ఉండడం. సింపుల్ ఇదే అనమాట. సో దీని ఫుల్ ఫామ్ చూస్తే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. దాన్ని షార్ట్కట్లో డింక్స్ అంటారు. డబుల్ ఇన్కమ్ ఏంటి, నో కిడ్స్ ఏంటి అని చూస్తే, ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తారు, డబ్బులు బాగా వస్తాయి దండిగా, కానీ పిల్లల్ని కనరు. ఎందుకంటే పిల్లల్ని కని వాళ్ళని పెంచాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి ఒక జీవితాన్ని చూపించాలి, ఈ తలనొప్పి అంతా ఎందుకు అని చెప్పేసి యువత డిసైడ్ అవుతున్నారట. సో ఇది పెద్ద టాపిక్. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం నిజంగానే చాలా కష్టతరమైన పని అయిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో వేసి చదివించలేరు. ఖచ్చితంగా వీళ్ళకున్న కళలకు తగ్గట్టుగా వీడిని ఏ అమెరికన్ ఆస్ట్రేలియాను పంపించాలంటే పెద్ద చదువులు చదివించాలి, అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలి, లక్షల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి సంపాదించాలి. ఆ డబ్బంతా ఆ చదువు మీద పెడితే వీళ్ళ జీవితంలో సెటిల్మెంట్ అనేది లేకుండా పోతుంది. సెటిల్ అవ్వడం ఎలా అనేది అర్థం కాదు. పైగా ఏదైనా బయటికి విహారాలకు వెళ్ళడమా, లేక ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళి రావడం అనేది కూడా సాధ్యం కాదు. సో ఒక విధమైన తమకు తామే ఏదో సంఖ్యలు వేసుకున్నట్టుగా జీవితాలు తయారైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. దీనికి తోడు ట్యాక్సులు మరీ దారుణంగా ప్రభుత్వం ట్యాక్సులు వేసి గోమ మీద రయ్యన కొట్టినట్టు ఉంటుందన్నమాట. ఈ ట్యాక్సులు కట్టలేక కూడా జంటలు ఇబ్బంది పడిపోయి ఆ సంపాదన ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి వచ్చిందనమాట. సో దాంతో ఏం డిసైడ్ అవుతున్నారంటే, సంపాదిద్దాం, ఆ డబ్బుతోటి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏర్పాటు చేసుకుందాం తప్పితే ఇట్లా పిల్లల్ని కానీ వాళ్ళని పోషించడానికి ఖర్చులు పెట్టొద్దు. కావాలంటే మనం టూర్లకు వెళ్ళిపోయి మంచి మంచి ప్రాంతాలు తిరిగి అక్కడ ఖర్చు పెట్టుకొని మనమే ఎంజాయ్ చేద్దాం అని భార్యాభర్తలు డిసైడ్ అవుతూ వస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న డింక్స్ కల్చర్లో ఒక ముఖ్యమైన అంశం. మరి దీనివల్ల జరిగే నష్టం ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల ఒకటే నష్టం. పిల్లలని ఇట్లా ఒక తరం కనకుండా వెళితే భవిష్యత్తులో వీళ్ళు కాస్త మిడిల్ ఏజ్కి వచ్చాకో, లేకపోతే ఇంకాస్త వయసు పెరిగిన తర్వాత కూడా వీళ్ళు మిడిల్ ఏజ్లో ఉంటారు. భవిష్యత్ తరానికి యువత అనేది తగ్గిపోతుంది దేశానికి. అలాగే వీళ్ళ తల్లిదండ్రుల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు 50 ఏళ్ళు దాటి, అలాగే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పూర్తిగా, కొంతమంది పూర్తి స్థాయి ఏ పని చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయి ఆ 70లోను 80లోనూ ఉంటారు. కొందరైతే చనిపోతారు కూడా. అంటే కేవలం ఈ ఈ చర్యల వల్ల, ఈ ఏదైతే కల్చర్ ఉందో దీనివల్ల మిడిల్ ఏజ్ పీపుల్ అలాగే ముసలి వాళ్ళు ఉంటారు తప్పితే దేశంలో చాలా తక్కువ స్థాయిలో యువత ఉంటారు. అది దేశానికే ప్రమాదకరమైంది. దేశంలో ఏదైనా ఎకానమీ ముందుకెళ్తుందన్న, అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయన్న 50% యువత ఉన్నప్పుడే జరుగుతాయి. ఎందుకంటే మనలాంటి దేశంలో ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండేదే. కాబట్టి ఇలాంటి దేశంలో ఉండే పరిస్థితి ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు, అంటే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు సంపాదిస్తే కనీసం 4 వ్యక్తులు తింటూ ఉంటారు. సో అటువంటి కల్చర్ అనేది మన దేశంలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కాస్త అడ్డంకిగా మారి తరువాతి తరాల్లో వీళ్ళే పిల్లల్ని ఎవరైతే కనలేదో వాళ్ళే ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ మరి ఇదంతా వాళ్ళు ఆలోచించట్లేదంటే వాళ్ళకి తగ్గ ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి. అంటే పిల్లల మీద మనం ఎందుకు ఆధారపడాలనే మరొక రకమైన లాజిక్ కూడా ఉందనుకోండి. సో నిజమే, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. కాకపోతే ఒక సిచ్యువేషన్ ఎటువంటిదంటే, ఇటువంటి తరాలు లేకపోవడం వల్ల ఇప్పుడు జపాన్లో ఏం జరుగుతుందంటే, జపాన్లో కూడా ఇలాగే డింక్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోవట్లేదు. సో దాంతో యువత అనేది తర్వాతి తరానికి రాకుండా పోతుంది. జపాన్లో వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ. వృద్ధులు ఎక్కువగా ఉన్నారు, యువత తగ్గిపోతున్నారు. ఈ పరిస్థితి సరైనది కాదని ప్రభుత్వమే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా పథకాలు ప్రకటిస్తుంది, కొన్ని ఆఫర్లు ఇస్తుంది ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డింక్ కల్చర్ తీసుకెళ్తుంది. నిజానికి ఈ కల్చరు 1970 నుంచే ఈ కల్చర్ కొద్దిగా ఊపందుకుంది.
70-80లో ఇది వినపడింది. ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో మన భారతదేశానికి వచ్చింది. గతంలో అయితే ఫారిన్ కంట్రీస్‌లో ఉండేది. ఇప్పుడేంటంటే చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో చాప కింద నీరులా ఇది విస్తరిస్తుంది. అంటే చూడ్డానికి ఒక్కోసారి ఏం పరిస్థితి అవుతుందంటే ఈ సహజీవనం లివ్ ఇన్ రిలేషన్ కూడా ఒక రకంగా డింక్ లాంటిదే. ఎందుకంటే పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనరు, పెళ్లి చేసుకోకున్న పిల్లల్ని కనరు. కానీ కలిసి జీవిస్తారు. అలా వాళ్ళు టూర్లు కావచ్చు ఇవన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడుపుతారు. అంటే జీవితాన్ని ఆస్వాదించడానికి క్రియేట్ చేసుకున్న ఒక కల్చర్ ఇది. ఇందులో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిజంగానే సంసార బాధ్యతల్లో పడిపోయి చాలామంది జీవితాలు అగమ్యగోచరంగా తయారైపోయి అంటే పని తప్ప వేరే లోకం లేని యాంత్రిక జీవితంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది. చాలామంది డిప్రెషన్ కూడా అదే. మహిళలైతే ముఖ్యంగా ఇంట్లో ఉండి అందరికీ అన్ని రకాల అవసరాలు తీరుస్తూ చివరికి ఒక రకమైన వెక్స్ అయిపోయి ఇంక ఇదేనా జీవితం అనే ప్రశ్న కూడా తలెత్తి కొంతమంది డిప్రెషన్‌కు లోనైన వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి ఒక కల్చరు మన దేశంలో ఉంది. అంటే ప్రతి దేశంలోనూ ఉందనుకోండి. దానికి కాస్త మార్పులు చేసుకుంటూ ఇప్పుడు యువత ముందుకెళ్తుంది. సో ఈ విషయాలు మన ఇండియాలో కూడా ఇలా అవుతుందని చెప్పేసి కొంతమంది ఆర్థిక నిపుణులు అజా ఎవాన్స్ అని చెప్పేసి ఈవిడ ప్రస్తావించారనమాట. అమెరికాలో బ్రూకింగ్స్ అని ఒక సంస్థ స్టడీ చేసింది దీని విషయంలో. చేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. 2015లో పుట్టిన పిల్లాడిని పెంచడానికి వాళ్ళకి 17 ఏళ్ళు వచ్చే వరకు అంటే మేజర్ అయ్యేంత వరకు కూడా పెంచడానికి ఒక కుటుంబానికి అయ్యే ఖర్చు $3 లక్షలు. ఇంత ఖర్చు నా కుటుంబం సంపాదించి పోగు చేసి ఆ వ్యక్తిని పెంచుతూ ఉండడం అనేది చాలా కష్టమైన పనిగా మారిపోయింది. కాబట్టి ఇటువంటి డెసిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆ సంస్థ చెబుతుంది. ప్రస్తుతం అయితే దాదాపు 61% మంది యువత ఈ డెసిషన్‌లోనే ఉన్నారట. మేము డింక్స్ లైఫే ఇష్టపడతాము, మాకు పిల్లలొద్దు అని చెప్పేసి. సో ఆ స్థాయికి ఇది పెరిగిపోయింది. 2021లో చేసిన ఒక సర్వేలో అయితే ఏం తేలిందంటే 18-49 ఏళ్ల వయసున్న డింక్స్ జంటలు సో ఉన్నారనమాట. సో వీళ్ళ మీద ఒక సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు కన్ని తర్వాత పిల్లల్ని సొసైటీలో పెట్టడం వల్ల ఈ మనుషుల ద్వారా వచ్చే ఈ పర్యావరణ కాలుష్యం కావచ్చు, మారిపోతున్న పర్యావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది తరువాతి తరాలు. సో వాళ్ళకి ఆ సమస్య పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి కనట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారట. నిజానికైతే డింక్స్ జంటల్లో అసలు కారణాలు కొన్ని ఉంటాయి. దానికి ఇవన్నీ కూడా యాడింగ్ అనమాట. సో అట్లా పర్యావరణ సమస్య కూడా వీళ్ళు ప్రస్తావనకు తీసుకొచ్చారు. అలాగే మరో సంస్థ హ్యారిస్ ఇంటరాక్టివ్ అండ్ ఆర్చ్ బ్రిడ్జ్ అనే ఒక సంస్థ ఉంది. సో వీళ్ళు చేసిన సర్వేలో ఏం తేలిందంటే ముఖ్యంగా ఇప్పుడు యువత 18 ఏళ్ల వయసు ఆ తర్వాత కొంత 25 ఏళ్ల వయసు వాళ్ళని చేసినప్పుడు మేము భవిష్యత్తులో పిల్లల్ని కంటే మాకంటూ ఉన్న స్వేచ్ఛ పోతుంది, మాకంటూ పర్సనల్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది, ఆ పిల్లల్ని పెంచడంలోనే మేము నిమగ్నం అయిపోయి మా జీవితాల్లో వాళ్ళు ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తారు, మాకు అది ఇష్టం లేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే ఏమైపోయిందంటే ఎందుకు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? పిల్లల్ని కని పెంచడం అనేది కూడా ఒక మాతృత్వానికి అలాగే పితృత్వానికి అంటే తండ్రి ప్రేమ ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకొని జీవితాలు చాలా ముందుకు వెళ్ళి అద్భుతమైన ప్రేమపూరిత జీవితం ఉంటుంది అందులో కూడా. మరి ఎందుకు దీనికి దూరంగా ఉండాలనుకుంటున్నారు? అది కూడా జీవితంలో భాగమే కదా అని ఆలోచిస్తే నిజానికి దీనికి కారణం ఏంటయ్యా అంటే విపరీతంగా పెరిగిన వర్క్ కల్చర్. డబ్బులు సంపాదించకపోతే ఎక్కువగా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి సాధారణంగా సంపాదించే దానికన్నా చాలా ఎక్కువగా సంపాదిస్తే తప్ప మిడిల్ క్లాస్ లైఫ్ బతకలేడు. పేరుకు మిడిల్ క్లాస్ అయినా సరే వాడు సంపాదించే సంపాదన మాత్రం చాలా ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అటువంటి ఖర్చులు, ఆర్థిక మాంద్యము, సో దీనికి తగ్గట్టుగా పని గంటలు 12-14 గంటల పని గంటలు, విపరీతంగా వర్క్ చేయాల్సిన పరిస్థితి, ప్రపంచంతో పోటీపడి చేయాల్సిన పరిస్థితి, ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది చాలా తగ్గిపోయింది. చాలా తక్కువ పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో కూడా మళ్ళీ ఈ కుటుంబ బాధ్యతలు అలాగే పిల్లలు అది ఇది అని తెచ్చిపెడితే చివరికి చాలా యాంత్రిక జీవితం అయిపోయి నలిగిపోతామని భయపడుతున్నారన్నమాట యువత. ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో దీంట్లో మరి డింక్ లైఫ్ కరెక్టా అంటే ఉన్న సమస్యలు కరెక్టే, అలాగే డింక్ లైఫ్లో వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కరెక్టే, కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం అభ్యంతరకరమే. భవిష్యత్ తరాలు అనేవి కావాలి, ప్రపంచాన్ని ముందుకు నడిపించేది వాళ్ళే. ఈరోజు మనం యువత అవ్వచ్చు, కానీ ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మనం యువత కాదు. కాబట్టి అప్పటికి దేశాన్ని నడిపించే యువత అవసరం. కాబట్టి అలాగే తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం కూడా జీవితంలో అంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళవి అనుకోండి, కానీ అది కూడా ఒక రకమైన ఆస్వాదనే జీవితానికి. కేవలం ఒక కొత్త లొకేషన్కి వెళ్ళి చూడడం మాత్రమే కాదు.